హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. చెంతనే గోదావరి ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక చింత మాత్రం తీరటం లేదు. దీనికి సంబంధించి ఈరోజు చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ చర్చలో క్రెడాయ్ రాజమండ్రి చాప్టర్ అధ్యక్షులైన నందెపు శ్రీనివాస్ గారు, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ గారు, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి 70 సంఘాలకు సుమారుగా అధ్యక్షులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తోట గోవిందరాజు గారు, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ అశోక్ కుమార్ జైన్ గారు ఈ చర్చలో పాల్గొంటున్నారు. వీరికి సాదరంగా స్వాగతం పలుకుతూ ముందుగా మనం నందెపు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి సోషల్ మీడియాలో ఉన్న మిత్రులు కూడా కొన్ని పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇసుక మాఫియాకి సంబంధించి, ఇసుక ధరలకు సంబంధించి వారన్న కామెంట్లో ఒకటి రెండు చూసిన తర్వాత ఆయనతో చర్చ ప్రారంభిద్దాం. ముందుగా శశాంక్ మోహన్ గారు, సీనియర్ పాత్రికేయులు, విశాఖపట్నం. ఇసుక మీద గతంలో కోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. స్థానిక సంస్థలకు ఆదాయ వనరైన ఇసుక, క్వారీ వంటి వనరులను అందరూ కలిసి దోచుకుంటున్నారు. గనుల శాఖ అధికారులు ప్రతి ర్యాంపు వద్ద లైసెన్స్ నెంబర్ ఎంత, ఇసుక తవ్వడానికి అనుమతి ఉందా లేదా అని చూడాలి. కాంట్రాక్టర్ ప్రతిరోజు ఎన్ని లోడ్లు తరలిస్తున్నాడు వంటి వివరాలు డిస్ప్లే చేయడానికి ఏమిటి సమస్య? స్థానికులు లెక్కలు తెలిస్తే అవి తేడా వచ్చినప్పుడు వారు నిలదీస్తారు కదా అని ప్రశ్నించారు. ప్రభాకర్ పెండిప్రోలు, ఈయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. రాజమండ్రికి చెందిన ప్రభాకర్ పెండిప్రోలు గారు, ఇది కేవలం కార్యకర్తలు జేబులు నింపడానికే ప్రజాప్రతినిధులు ఎత్తుగడ. ఒక ప్రముఖ నాయకుని మేనల్లుడు ఈ మాఫియాకు నాయకుడని వినికిడి. ప్రభుత్వానికి మన సూచనలు సలహాల కంటే వారి సొంత అభివృద్ధి, వారి కార్యకర్తల అభివృద్ధి ముఖ్యం. ఇవన్నీ కేవలం కంటి తుడిపే. రోడ్డు మీద అడ్డంగా కాలేజీలు పెట్టి ట్రాఫిక్ జాముకు కారకుడైన వ్యక్తికి, ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తికి ముఖ్యమైన మంత్రి పదవి ఇస్తే ప్రజల గోడు ఎవరు వింటారు? ఇవి పచ్చి నిజాలు, కొంతమందికి రుచించకపోవచ్చని కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. చూశారు కదా, సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చాలా ఘాటుగా ఉన్నాయి. ఇసుక దీనికి సంబంధించి విధానానికి సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తాం, మహిళా సంఘాలకు ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎలాంటి బాధ కింద గ్రౌండ్ లెవెల్లో అందరూ అనుభవిస్తున్నారు? బిల్డర్ అసోసియేషన్ తరఫున మీరు పడే బాధలు ఏంటి? సామాన్య భవన కార్మికులు ఎలాగ గోవిందరాజు గారు చెప్తారు, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? ముందుగా ఇసుక మీద అసలు పాలసీ మేకింగ్ చేస్తలేదండి గవర్నమెంట్. ఎందుకంటే బ్రాందీ షాపులు ఉన్నాయంటే రేపు ఈ నెలాఖరుతో టైం అవుతుందంటే 10 రోజుల ముందే కొత్త లైసెన్సులు ఇస్తాం విధానం అయ్యి పెడుతున్నారు. అలాగే లాస్ట్ అయిపోయిన గవర్నమెంట్ కూడా పాలసీ మేకింగ్ చేయకుండా అలాగే 6 నెలలు బ్లాక్ నడుపుతాం జరిగింది. సరే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ అందరినీ జాగ్రత్తగా చూస్తుంది, అంత కరప్షన్ ఉండదని అనుకున్నాం. కానీ ఇది కూడా సేమ్గా అప్పుడే వచ్చి 3 నెలలు సుమారు అయిపోతుంది. కానీ ఈ రోజు వరకు కూడా శాండ్ మీద ముఖ్యమంత్రి గారు కానీ, కన్సర్న్డ్ మినిస్టర్ పీతల సుజాత్ గారు కానీ చెప్పిన ఆదేశాలలో మరి ఈ కింద స్థాయి అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఎక్కడో ఉభయ చేస్తలేదండి. ఎలాగంటే మీకు కలెక్టర్ మొన్న సెప్టెంబర్ 1 నుంచి మీకు మొత్తం మహిళా సంఘాలకు ఇచ్చేస్తున్నామని చెప్పారు. ఎలాగే ఇచ్చేస్తారంటే పైన వచ్చినేమో ఈ రీచ్లు ఓపెన్ చేయాలంటే మీకు మామూలుగా ఎన్రోల్మెంట్ క్లియరెన్స్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దాని మీద ఎవరో ఎటువంటి పని చేయకుండా మీకు డేట్స్ ఇచ్చేస్తున్నారండి, లేకపోతే పలానాళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ముందు చేసే పని వెనక చేసే పని ముందు చేస్తున్నారు. ఇదంతా కూడా పేపర్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది తప్ప కిందన ఆచరణలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదండి. ఒక 100 గజాలు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకే మీద 2 లక్షల రూపాయలు ఎక్కువ అవుతుందండి ఒక సామాన్యుడికి. ఇప్పుడు మేము అపార్ట్మెంట్స్ మేము కట్టినా సరే ఆ మొత్తం కాస్ట్ మీద మేము కన్జ్యూమర్ భరించాలి తప్ప మేము భరించాం. ఇవన్నీ కూడా ఇబ్బంది అంతా కూడా ప్రజలకే ఇబ్బంది తప్ప దీని మీద ఎటువంటి. దీంతోపాటు రోజు కూడా ఇసుక లేకపోవడం వల్ల కూడా మొత్తం లేబర్ కూడా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం దీంతోపాటు ఇసుక లేకపోతే ఏ పని జరుగుతాడు. ఫలానా ఐటెం లేకపోతే ఆగిపోవచ్చు. ఇటుక లేదనుకోండి, పిల్లర్స్, స్లాబ్ లేదా ఫ్లాస్టింగ్ అలా జరుగుతుంది. కానీ ఇసుక అనేది లేకపోతే ఏ పని అవుతుంది. దాంతోపాటు మొత్తం లేబర్ మీకు పెయింటర్స్ కానీ, వాటర్ మేస్త్రులు కానీ, ఎలక్ట్రికల్ పని చేసేవాడు కానీ, ప్లంబర్స్ కానీ, ఇలాగ ప్రతిదీ కూడా మీకు మొత్తం బిల్డింగ్ నిర్మాణం చేసేదంటే అగ్రికల్చర్ తర్వాత ఇండియాలో అతి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది బిల్డింగ్ ఇండస్ట్రీ అండి. దీని అన్నిటికీ మూల కారణం ఏమీ చూసుకోకుండా మన చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్లో అఫీషియల్స్ని అడుగుతుంటే ఎన్రోల్మెంట్ క్లియరెన్స్ రాలేదని మొన్న చెప్తున్నారండి. నాతో ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. మరి అంతా ఫులిష్నెస్గా ఉందా? మరి ఏంటి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ 9 సంవత్సరాల పాటు ఆయన సీఎంగా చేశారు. ఇప్పుడు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తుంటే రీచ్ ధవళేశ్వరం కింద ఉన్న అన్నీ కూడానండి ఎటువంటి ఎన్రోల్మెంట్ క్లియరెన్స్ ఎక్కలేదండి. డైరెక్ట్గా మామూలుగా మనకి ఏదో సొసైటీకి ఇచ్చి ముందు ఇసుక తీయించవచ్చు కలెక్టర్ గారు. కానీ అవి కూడా తీంతలేదండి. ఎందుకంటే ఇది అంతా కోసం మాఫియా అండతో నడుతుందని చెప్పి రాజమండ్రి ప్రజానికి మొత్తం అంతా ఆలోచన అండి. ఎందుకంటే ఇది ఎన్నాళ్ళు నడితే అన్నాళ్ళు బ్లాక్ అమ్ముకోవచ్చు.
అంటే దీని మీద మీరు పోరాటం ఎందుకు చేయలేదు? దీని మీద పోరాటం ఆల్రెడీ మెమరాండమ్స్ మొత్తం కార్మిక సైడ్ నుంచి ఇప్పించడం అంటే మేము కూడా ఇస్తాం జరిగింది. ఏం చేసినా సరే ఇప్పుడు తెలుసుంటే నిద్రపోతనం లేపొచ్చు తప్ప నటింతనం ఏం లేపుతామండి. ఇప్పుడు గవర్నమెంట్ తెలియదు ఇన్ని రోజులు మట్టి మొత్తం ఈ భవన కార్మికుల సంఘం వాళ్ళు ధర్నాలు చేశారు, ఇవన్నీ చేశారు. ఏం చేసినా ప్రింట్ మీడియాలో వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది. రోజు ఇసుక మాఫియా మీద ఎంతమంది ఎంత జరుగుతుందని తెలుస్తుంది. మీ మాఫియా అంతా కూడా కావాలని చెప్పి కావాలని ఉన్న గవర్నమెంట్ తొక్కుపెట్టి ఉంచి ఈ ఎన్ని రోజులు అవుతుంది అన్ని రోజులు రేపు అక్టోబర్ 2 నుంచి తీస్తామని చెప్పేసి నేను పీతల సుజాత గారు రాయమండ్రి నుంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని చెయ్యాలంటే ముందు ఎందుకు జరుపుకుంటూ వెళ్తారు? అలా జరుపుకుంటూ వెళ్తారండి. ఎన్ని రోజులు చెడితే అన్ని రోజులకి మీకు ఇన్కమ్ కదా. ఒకసారి ఆకుల సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. హలో, నమస్తే సత్యనారాయణ గారు. ఇప్పుడు ఇసుక సంబంధించిన సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి గత 3 నెలలుగా కొనసాగుతుంది. దాదాపు మీ కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా కూడా ప్రజలకి అవసరమైన రీతిలో లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా పక్కనే గోదావరి ఉండి రాజమండ్రిలో 6,000 నుంచి 10,000కి ఇసుక కొనుక్కోవడం మీద మీ స్పందన ఏంటి సార్? ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ 3 నెలల నుంచి మొట్టమొదటిగా జూన్ 6వ తారీఖు నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. గత సంవత్సరం అక్టోబర్ లో ఏదైతే కమిటీ ఎక్స్పైర్ అయ్యిందో ఆ కమిటీ తిరిగి ఫామ్ అవ్వాలనుకున్నాను. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుంచి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ ఒకటి ఫామ్ అవ్వాల్సింది ఉంది. అది అవ్వక మూలాన సుప్రీంకోర్టు ఆదేశాల మూలాన ఆక్షన్ జరగకపోవడం మూలాన ఏదైతే ఇసుక రవాణా గానీ ఇసుక సప్లై గానీ తగ్గడం మూలాన ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతున్న మాట వాస్తవం. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కమిటీ వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇతమితంగా ఆక్షన్ అనేది జరగకపోయి ఇసుక ఫ్రీ సప్లై లేనంత కాలం కూడా ఈ ప్రాబ్లం కొనసాగే అవకాశం ఉందని. అంటే వేలాది లారీలు నిత్యం కూడా ఇప్పుడు మొన్న అయితే వారం రోజులు వరద సమయంలో తప్ప మిగతా సమయంలో వేలాది లారీలు అక్రమంగా విశాఖ జిల్లా వరకు వెళ్తున్న సందర్భం విజిలెన్స్ అధికారులు కూడా కొన్ని లారీలు పట్టుకోవడం జరిగింది. ఇంత జరుగుతున్నా అంటే ప్రభుత్వం ఇవాళ పొద్దునే కూడా చూశానండి. నేను గోదావరి గట్టి మీద జరుగుతున్న వ్యవహారం కూడా జాయింట్ కలెక్టర్ గారు ఇమీడియట్ గా ఫోన్ చేసి తక్షణ చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మీరన్నది మాట మాత్రం వాస్తవం. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న మాట వాస్తవం. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి సారించి తక్షణం దాన్ని ఆపుతారని అనుకుంటా ఉన్నానండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కూడా స్పందించడం జరిగింది. ఈ ఇసుక దందా వెనుక ప్రజాప్రతినిధులు అనేక మంది పాత్ర వహిస్తున్నారు. అంటే మీ పేరైతే ఇప్పటిదాకా ఎప్పుడు బయటపడలేదు రాజమండ్రిలో, మిగతా చాలా మంది మీద విమర్శలు వచ్చాయి. మీరేమంటారు? వీళ్ళ వ్యవహారం ఏమైనా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పకుండా తీసుకెళ్తానండి. ఇవాళ పొద్దున్నే నేను 41వ వార్డు పర్యటన చేస్తున్నప్పుడు ఏదైతే చూశానో ఈ వ్యవస్థ సమగ్రంగా కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అవినీతికి ఎటువంటి తావు లేకపోతే ఈ మాఫియాకి ఎటువంటి తావు లేకుండా చేయవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పైన ఉంది. మేము కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాము. అందుకే మేము గౌరవ ముఖ్యమంత్రికి కూడా సూచన చేశాము అర్జెంట్ గా దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా. దాని మూలానే ఇవాళ జిల్లా అధికారులకు కూడా మేము ఫోన్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా ఏదైతే అక్రమ రవాణా జరుగుతుందో తక్షణం ఆపే విధంగా కూడా చర్యలు చేపట్టవలసిందిగా కోరడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు, ధన్యవాదాలు మీకు. గోవిందరాజు గారు విన్నారు కదా ఎమ్మెల్యే గారి మాట. వినే ముందు ఒకసారి సోషల్ మీడియాలో మరికొందరు సూచనలు కూడా చూద్దాం. ప్రభుత్వం ఈ ఆంధ్ర రమణ గారు రాజమండ్రి నుంచి ఆయన ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్గా ఆలోచించాలి. నిపుణులు మేధావులు అన్ని రాజకీయ పక్షాలతో సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యమైన అత్యుత్తమ విధానం ప్రవేశపెట్టాలని చెప్పి సూచించడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ రాజమండ్రి గోపాలకృష్ణ గారు, ఇది తప్పు అని చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు కొందరు తమ అనుచరులకు ఇసుక మాఫియా సభ్యులుగా చేరుస్తున్నారు. ఈ అనుచరులు బంధువులు అయితే భాగస్వామ్య లెక్కలు పెద్దగా తేడా ఉండదని నమ్మకం కావచ్చు. పాత మాఫియాలో కొత్త సభ్యులకు చందాలకి ఖాతాలు తెరిచారు. నిన్నటి వరకు బద్ధశత్రువులుగా ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుచరులు కూడా సామరస్యపూర్వక ఒడంబడికలో కొత్త సినిమా నడిపిస్తున్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా ఇసుకపై ప్రభుత్వ పారదర్శక విధానం నిర్ణయం మరో 6 నెలల వరకు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. ప్రభుత్వ కాలయాపన ధోరణికి కొందరు ప్రజాప్రతినిధులు మద్దతు పలుకుతున్నారని చెప్పి అనడం జరిగింది. కోడూరి గౌతమ్ గారు హైదరాబాద్ నుంచి మంచి చర్చా కార్యక్రమాన్ని కూడా వ్యాఖ్యానించారు. మీరేమంటారు? ఇప్పుడు మన జిల్లాలో ఇసుక మాఫియా అనేది
బాగా విపరీతంగా నడుస్తుందండి. మరి దాని గురించి మన ప్రజాప్రతినిధులకి, మన రాష్ట్ర అధికారులు అంటే ఉద్యోగస్తులు పై లెవెల్ ఉద్యోగస్తులకి, పోలీసు వ్యవహారాలు, పోలీసు వారికి అందరికీ తెలిసే జరుగుతుంది ఇది. ఒకసారి మేము ఆకుల సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఆకుల సత్యనారాయణ మన ఎమ్మెల్యే గారు రాజమండ్రి వెళ్ళి, మేమంతా మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ తరఫున వెళ్ళి మెమోరాండం ఇచ్చాం. దీన్ని ఒక వారం 10 రోజుల్లో సరి చేస్తామని చెప్పి, కరెక్టే వారం 10 రోజుల్లో సరిచేసి శక్తి ఆయన దగ్గర ఉన్నా, మరి ఆయన ఒక బీజేపీ తరపు నుంచి గెలుపొందిన వ్యక్తి కాబట్టి గట్టిగా మాట్లాడడానికి ఆయనకి ప్రతిపక్షం మన రాజకీయ నాయకులతో మాట్లాడడానికి ఇబ్బంది కలిగి మరి చేత మాట్లాడలేకపోతున్నారు. మరి దీని గురించి గట్టిగా మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు కాబట్టి చేయాలంటే చొరవ తీసుకొని చేసి మరి ప్రజలకి ఉపయోగపడే వ్యవహారం చేయాలి. మన పక్కనే గోదావరి ఉండి కూడా గత 4 నెలల బట్టి కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో ఆశతోటి, అంతకుముందు రాజకీయ నాయకులు చేసిన, ప్రజాప్రతినిధులు చేసిన ఇసుక ఇలా నడుస్తానంత గత 2-3 సంవత్సరాలు బట్టి కూడా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇసుక మాఫియాని అరికడతారని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. అయినా ఈ ఆశ నిరాశ చేస్తూ గత 4 నెలల బట్టి కూడా ఇసుక గురించి దృష్టి సారించకపోవడం మన రాజమండ్రి ప్రజానీకం దురదృష్టకరమని. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అంటే, జిల్లాలో 150,000 మంది భవన నిర్మాణ కార్మికులు మా అండర్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా మేము ఎప్పటికప్పుడు మీటింగ్లు వేసి, ధర్నాలు చేసి, ఇసుక మాఫియా గురించి మేము పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి, ఎమ్మెల్యేకి వినతి పత్రాలు ఇచ్చి, మంత్రి గారికి ఇచ్చి అన్నీ చేస్తున్నాం. ఎన్ని చేసినా సరే దీని మీద స్పందించట్లేదు అని అంటే, మరి దీని మీద మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా వ్యవహారం మీద తెలిసే ఉంటుంది. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడి నుంచే ఇసుక వెళ్తుంది. ఇసుక లేక కాదు, ఇసుక బోర్డులు అంత ఉంది మన గోదావరిలో. కొన్ని వేల లారీలు ఇసుక రోజు తీసినా సరే తరగనంత ఇసుక మన ధవళేశ్వరం కింద ఉంది. మరి దాని గురించి అందరూ స్పందించి, మన మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ స్పందించినా సరే అవ్వలేదండి. ఇప్పుడు ప్రభుత్వమే దీనికి కళ్ళెర చేస్తే బాగుంటుంది. మరి దీని గురించి చాలామంది కొత్త విధానంలో సామాన్యులు ఇళ్ళు కట్టుకోవాలన్నా సరే చాలా ఇబ్బంది పడి ఈరోజు కార్మికులు పని లేకుండా చేస్తున్నారు. మరి ఇసుక మీద ఉక్కుపాదం అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు మన కలెక్టర్ గారు కానీ ఎవరైనా అధికారులు కానీ. ఇసుక మీద ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్పి ఇస్తే, ఉక్కుపాదం ప్రజల మీద మోపుతున్నారో ఇసుక మీద మోపుతున్నారో తెలియదు. మరి అది పేపర్ వరకే ఉంటున్నాయో తెలియదు. ఇవన్నీ ఈనాడు పేపర్లో కానీ, లోకల్ పేపర్లో కానీ, అన్ని పేపర్లో స్టేట్మెంట్లు ఎప్పటికప్పుడు మేము తీసుకుంటున్నాం. ఇవన్నీ ఇసుక గురించి, ఇసుక మాఫియా గురించి రాసినాయి. ఫైల్ పెరిగిపోతుంది కానీ మీకు తగ్గట్లేదు. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. కృష్ణ గారు, ఇది ప్రధానంగా అంటే అధికార పార్టీ మీదే ప్రధాన బాధ్యత. కృష్ణ గారు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మీరు అధికార పార్టీ ప్రతినిధి, రాష్ట్ర ప్రతినిధి కూడా, మీరేమంటారు? ఇసుక మాఫియా ఇలా చెలరేగిపోవడం వెనక ప్రధాన కారణం ఏంటి? చాలామంది నాయకులు వెనకాలండి ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం రోజునే దీని మీద ఒక పాలసీ ప్రకటించారు. అయితే అమల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు అది అమలు తీసుకురావడంలో ఆలస్యం అవుతుంది. ప్రతి నెల సుమారుగా 1-2 సార్లు గనుల శాఖ మంత్రి కూడా రాజమండ్రి వెళ్తున్నారు. అయినా సమస్యకి పరిష్కారం దొరకట్లేదు. నేను అధికార పార్టీ ప్రతినిధిని కానీ అవినీతి ప్రతినిధి కానీ అవినీతి ఎక్కడున్నా కానీ సహించే మనస్తత్వం నాకు కదా అందరికీ తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఇసుక ఇందాక మీరు ఫోన్లో తీసుకున్న డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే గారు, అది కరెక్ట్. ఎమ్మెల్యే గారు నేను కలిసి జూన్ 6 నేను ప్రమాణ స్వీకారం చేయడానికి 2 రోజుల ముందు హైదరాబాద్లో ఆయన కలిసి ఎమ్మెల్యే గారు ఆయన చెప్పడం జరిగింది. ఇలాగ ఇసుక పాలసీని మీరు డిసైడ్ చేయడం మూలంగా, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ కమిటీ ఫార్మ్ చేయాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి. అది ఫార్మ్ చేసి దాని నిర్ణయం ప్రకారం ఈ ఇసుక పాలసీ దీని అమలు అన్నీ చేయాలి, నిర్ణయించాలి, చేయాలి. అది ఆ కమిటీ ల్యాప్స్ అయిపోయింది. ఐ థింక్ లాంగ్ బ్యాక్ ల్యాప్స్ అయిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అలసత్వం చూపించింది ఆ విషయంలో, డ్యూ టు దేర్ ఓన్ రీజన్స్. మనకు తెలుసు, మన జిల్లాలో
ఎంత మాఫియా కింగ్స్ ఇసుక మూలంగా కోట్లు ఓవర్ నైట్ కోట్లు సంపాదించిన మాఫియా కింగ్స్ తయారయ్యారో మన జిల్లాలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం జనాలు. సో వాళ్ళు అలా సంపాదించినప్పటికీ ఇసుక రేటు 3,000 మాత్రం ఉండేది. చెప్పను అంటే అప్పుడు రేట్లు ధరలు ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇంత పెరిగిపోయిన తర్వాత మరి కారణాలు అనేవి మరి ఎందుకంటే అధికార పార్టీ అధికారంలో ఎవరుంటే వాళ్ళే బాధ్యులు అవుతారు. అది డెఫినెట్ వాళ్ళ అండర్లో తప్పేం లేదు. వాళ్ళ బాధతో వాళ్ళు చెప్తారు, అది జనం బాధ జనం చెప్తారు, దాంట్లో తప్పేం లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అప్పుడు అధికార పార్టీని మేము విమర్శించే వాళ్ళం. ఒక టైంలో అప్పుడు రాష్ట్ర మంత్రి జక్కమూడి రామ్మోహన్ రావు యాక్చువల్గా ఆయన మీద నేరుగా నేను అభియోగం చేయకపోయినా నా మీద డెఫమేషన్ కేసు వేసాడైనా. దాదాపు 3-4 years డెఫమేషన్ కేసు కోసం నేను సివిల్ క్రిమినల్ 2 కూడా వేసాడు. ఇసుక గురించి ఈ కుంభకోణాల గురించి నేను బయట పెట్టాను. దాంతో కోర్టుల చుట్టూ తిరిగా ఆఖరికి అది కొట్టేసారని కొన్ని కేసులు. ఇలాగా నేను చెప్పేది ఏంటంటే ఆ పాలసీ డిసైడ్ చేసే ఆ కమిటీ ల్యాప్స్ అయిపోయినా కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని మళ్ళీ దాని మీద కమిటీ ఫార్మేషన్ మీద ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇన్నాళ్ళు కూడా యథేచ్ఛగా కొన్ని రీచ్లు అనఫిషియల్గా నడుస్తున్నాయి. ఎక్కడికక్కడ పోగేస్తున్నారు, పెద్ద స్టోరేజ్లు పెడుతున్నారు, చేస్తున్నారు. దారుణంగా మెల్లిమెల్లిగా రేట్లు పెరుగుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు June 6th మేము కలిసినప్పుడు మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆయనకి సీఎం గారు చెప్పి అర్జెంటుగా ఇది పాలసీ డిసైడ్ చేసి ఈ కమిటీని మీరు వేయిస్తే కానీ ఇవన్నీ ముందుకెళ్ళదని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత దాని మీద కొంత చర్యలు జరిగినాయి. అదే టైంలో అది మేము మాట్లాడిన రోజు రాత్రే టీవీలో కూడా వచ్చింది. మన పరిశ్రమల శాఖ కార్యదర్శి మన పాత కలెక్టర్ గారు జయశ్రీ ప్రసాద్ గారు ఆయన జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఇసుక శాండ్ కమిటీలు వేయమని జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంత ముందుకు కదిలింది. ఏదైనా ఇప్పుడు I do agree with all the opinions of the public and consumers of sand. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ శాండ్ పాలసీ తీసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. అది దానికోసం శాండ్ పాలసీ నేను తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ September 1st లేకపోతే September 15th లేకపోతే మళ్ళీ దాన్ని గాంధీ జయంతి నాడు చేయవలసినంత ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు. నేను హానెస్ట్ గా చెప్తున్నాను. నేను ఇదే విషయాన్ని నేను రేపు 2-3 days నేను చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తున్నాను. నేను ఖచ్చితంగా నేను ఆల్రెడీ మెమోరాండం తయారు చేసినది తయారు చేసింది నేను డెఫినెట్గా ఆయనతో చెప్తాను నేను. ఎందుకంటే మనం ఇక్కడ పబ్లిక్లో ఎటువంటి అపోహలు వస్తున్నాయో ఆరోపణలు వస్తున్నాయో పూర్తిగా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయన అన్నారు, గోవిందరాజులు గారు అన్నారు, సీఎం గారికి కూడా వాటా ఉందేమని మేము అనుకుంటున్నామని చెప్పేసి. అనుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు కొంతమంది కల్పిస్తున్నారు. నేను ఎగ్రీ చేస్తున్నాను, దానికి ఒప్పుకుంటున్నాను నేను. మీరు అన్నారు కూడా తప్పులేదు, ప్రజలు అనుకోవడం తప్పులేదు. కాబట్టి ఇవి కూడా ఆయన చెప్తాను నేను. ఆయన కూడా తెలియదు ఇమీడియట్ గా. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి మన ఈస్ట్ గోదావరి అనేది చాలా ముఖ్యం. ఇది మొత్తం స్టేట్ మొత్తానికి, ఏపీ స్టేట్ మొత్తానికి 84 రీచ్లు ఉంటే శాండ్ రీచ్లు ఒక్క ఈస్ట్ గోదావరిలో 30 రీచెస్ ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 22-23 ఉన్నాయి. మిగతా జిల్లాల్లో దానికి తగ్గట్టు ఉన్నాయి. 60-70% మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. కాబట్టి ఇది సరైన ఈ నిర్ణయం సరిగ్గా జరగాలి. ముఖ్యంగా ఈ 2 మీటర్ల కన్నా ఎక్కువ లోతు తవ్వకూడదు అన్నది, దాన్ని తవ్వేయడం ఇవన్నీ చేస్తున్న దానివల్ల పర్యావరణానికి విపరీతం ముప్పు ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా సవరించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా గోదావరి బ్యారేజ్ దగ్గర అటు సైడ్ విపరీతంగా ఇసుక మ్యాట్లైసెస్ ఉంది. అది ఎలాగైనా దానికి కూడా ప్రమాదం అవుతుంది. అవన్నీ తొలగించినప్పుడు ఈజీ ఫ్లో అవుతుంది. ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా మనకు ఇది పెద్ద ప్రాబ్లం. ఇది నేను కాదన్నా, ఇంత మించిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఆయన నెత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కోటి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు. దీని మీద కూడా ఎందుకంటే గతంలో జరిగిన తప్పులు జరగకూడదు, గతంలో జరిగినట్టు దోపిడీలు జరగకూడదు. సరైన నిర్ణయం తీసుకోవాలి, సరైన యంత్రాంగాన్ని నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచించుకుని చేయడానికి కొంత టైం తీసుకుంటున్నాడైనా డెఫినెట్గా రాబోయే రోజుల్లో సత్వరంగా నిర్ణయం తీసుకుని ఇసుక సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సత్వర నిర్ణయం తీసుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దానికి మేమందరం కూడా
నాతో కలిసి వచ్చే వాళ్ళందరితో పాటు ఇప్పుడు ఎమ్మెల్యే గారు లాంటి మనకి రాజమండ్రి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన మీద ఎటువంటి మచ్చ పడలేదు. అంటే కొంతమంది మళ్ళీ వెంటనే రేపు ఇప్పుడు మళ్ళీ మాట్లాడవచ్చు అంటే ఆయన మంచోడు మేము మంచోడు కాదు. నేను అలాగ అనలేదు, కానీ మీరే అంటారు మళ్ళీ బ్రాకెట్లో అంటారు, ఎవరినో ఉద్దేశించి పరోక్షంగా అలాగన్నారండి. మీ పత్రికల వాళ్ళతో చెప్పింది చెప్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించాలి, ఈయన గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే కొంచెం హానెస్ట్ ఫెలో, ఇంకా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి హానెస్ట్గా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి వాళ్ళతో కలిసి ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. జిల్లాలో చాలామంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ఈ వివరం అన్ని పరిస్థితుల గురించి చెప్తాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వ కాలంలో ఈ మాఫియాలు కానీ లేకపోతే అవినీతి కార్యక్రమాలు కానీ వీటన్నిటికీ కూడా ఆలంబనంగా ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు, జిల్లా ఆఫీసర్ దగ్గర నుంచి యంత్రాంగం అంతా కూడా వాళ్ళందరూ కూడా మారిపోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు. ఆఖరికి మినిస్టర్లు పిఎస్లుగా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు పెట్టుకోవద్దు అన్నారు. అలాగే ఆఖరికి యనమల రామకృష్ణ గారి దగ్గర ఉన్న పిఎస్ ఆయన పెట్టుకున్న పిఎస్ని కూడా పంపించారు. నిమ్మకాయల చంద్రరాజు గారు పెట్టుకున్న పిఎస్ని కూడా పంపించారు. కాబట్టి సత్వరం తీసుకోవాలి, అది కూడా మేము చెప్తాం. నా మెమోరాండంలో అది కూడా ఒక పాయింటే. అది కూడా ఎందుకంటే చాలా ఆరోపణలు ఉన్నాయి, మన పేర్లు ఎందుకని అందరికీ తెలుసు, వైడ్ ఓపెన్. మీరు ఇవాళ ప్రజాప్రతినిధులు పలానా పెద్ద నాయకుడి మేనల్డనో లేదా ఇంకోటి అంటున్నారు. అసలు పెద్ద అధికారుల పేర్లో ఉన్నాయి దాంట్లో. అంటే కొత్తగా తీసుకునే ఈ అధికారుల దగ్గర కూడా అంటే కౌంటర్లు కొందరు ఓపెన్ చేశారన్న ప్రచారం కూడా ఉంది. ఇంకా కొత్త అధికారులు రాలేదు కదా పూర్తిగా, వాళ్ళు బదిలీ చేయించుకోవడానికి ఉంటాయి, కొన్ని చాలా ఉంటాయి సార్. అంటే వాళ్ళ మీద మాత్రం రేపొద్దున నమ్మకం ఎలా ఉంటుంది? అలా అయితే మంచి కలెక్ట్ చెయ్యాలి, అది దాన్ని గవర్నమెంట్ రన్ అవ్వాలి కదా. రన్ అవ్వడం కోసం అన్ని కూడా చేసుకుంటే రావాలి. ఒకటి పలానాది చేస్తే ఏమైపోతుంది లేకపోతే అలా చేస్తే ఎలాగవుతుందని ఇప్పుడే మనం అనుకుంటే ఎలాగా, మార్పు చేస్తూ ఉండాలి. ఆ మార్పును బట్టి ఫలితాలను బట్టి మళ్ళీ మనం కూడా మారుతూ ఉండాలి. ఇది చేంజింగ్ వరల్డ్ ఇది. డెఫినెట్ గా రాబోయే రోజులు మంచి రోజులు గ్యారెంటీగా. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఆల్ దీస్ హార్డ్షిప్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ కన్జ్యూమర్స్ టు ది నోటీస్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. పాత అధికారులు అవినీతికి పాల్పడ్డారు, చాలా మంది బదిలీ చేయాలనుకుంటారు. కొత్త వాళ్ళు కూడా అనేక రకాలుగా అదే ఉద్దేశం ఆయన ఉన్నారు. ఆయన ప్రజాప్రతినిధుల దగ్గర లెటర్లు తీసుకోవడానికి కౌంటర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని. ఆరోపణలు అనేవి గాల్లోంచి పుట్టుకురావు. ఇవాళ ఏ పార్టీలో మా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారు బ్లడ్ తోటి వచ్చిన వాళ్ళే కాదు ఇక్కడ. ఇప్పుడు ఇందుకు నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావట్లేదు నాకు. నిన్న ఉన్నవాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారు, ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. నిన్నటిదాకా అక్కడ పదవులు అనిపించే వాళ్ళు మళ్ళీ ఇక్కడ పదవులు అనిపిస్తున్నారు. నిన్నటిదాకా మేము ఇలా కుట్టుకున్నాం, ఇప్పుడు ఇలాగే ఉంటున్నాం మేము. కాబట్టి అది మనుషుల మనస్తత్వంలో మళ్ళీ కానీ పార్టీలు మారిపోతున్నారు. ఓకే, చర్చ మళ్ళీ పక్కదారి పడుతుంది. జైన్ గారు మీరేమంటారు? ఒకసారి మీరు మాట్లాడే ముందు మరికొన్ని సోషల్ మీడియా కామెంట్స్ చూద్దాం. సీనియర్ జర్నలిస్టు రాజమండ్రికి చెందిన రాఘవరావు గారు, పాలకపక్షం ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే చోద్యం చూస్తున్న విపక్షాలు వైఫల్యం ఇది. మౌనంగా ఉంటే కుమ్మక్కేయారని అర్థం వస్తుంది. పలువురు బహిరంగంగానే ఇలా చెవులు కొరుక్కుంటున్నారని చెప్పి కామెంట్ చేశారు. బొర్రా రాజు గారు రాజమండ్రి నుంచి, ఇసుక దందా పాలకుల పాలిట వరం, అధికారుల పాలిట శాపంగా మారింది. పట్టించుకుంటే బదిలీ, పట్టించుకోకపోతే ప్రజలతో చీవాట్లు. ఇది మన జిల్లాలో అధికారుల పరిస్థితి అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. శాస్త్రి డిహెచ్పి రాజమండ్రి, ఇసుక మాఫియా, సిమెంట్ సిండికేటు, కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగు, బడ్జెట్లో 20 నుంచి 20% మాత్రమే ప్రణాళిక వ్యయం. ఇక కొత్త రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందగలదన్న ఆవేదన వ్యక్తం చేశారు. జైన్ గారు ఏమంటారు? ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే బిల్డింగ్ కార్మికుల సంఘ నాయకులు, అలాగే పాలకపక్షానికి చెందిన గన్ని కృష్ణ గారు, ఇప్పుడు ఆయన మాట్లాడటానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అయినప్పటికీ పరోక్షంగా ఆయన చాలా నిజాలని అంగీకరించారు. అంతకంటే చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆ మేరకు ఆయన్ని అభినందించాలి. ముఖ్యంగా పాలకపక్షంలో పై స్థాయిలో తెలియకుండా ఇది జరుగుతుంది అని అంటే మటుకు మాత్రం అది పూర్తిగా పరిపాలన వైఫల్యం. అసలు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అనే ఆయన పరిపాలించటం లేదు అని మనం అనుకోవాలి. ఆయన్ని ఎన్నిక చేసిన రోజునే ప్రజలు రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు నాయుడు అయితే అనుభవజ్ఞుడు, ఒక విజన్ ఉన్నవాడు, ఈయన చేస్తాడు. ఎందుకనంటే మిగతా అవినీతి, ఆస్తులు కూడబెట్టడం, వీటన్నింటిలో అంతా బొమ్మ బొడిసే, అందులో అనుమానం ఏమీ లేదు.
కాయినప్పటికీ కూడా ఆయన మీద ఆ విశ్వాసంతో జనం ఆయన్ని ఎంపిక చేశారు. కానీ ఈ 100 రోజులు బట్టి చూస్తే మటుకు మాత్రం చంద్రబాబు పరిపాలనలోనే ఉన్నామా అని అనుమానం జనానికి కలిగేటటువంటి పరిస్థితి. నిర్ణయాలు తీసుకోవటంలో ఎందుకు ఆ రకంగా ఆయన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనేది. సరే, ఈ శాండ్ మీద ఇప్పటికీ చాలా మటుకు సేకరించాం, విషయాలు సేకరిస్తే ఏ అధికారులకి తెలియకుండా ఇది జరగటం లేదు, పార్టీ హైకమాండ్కి తెలియకుండా జరగటం లేదు. ఎలక్షన్లో పెట్టిన పెట్టుబడుల సమీకరణకే ఇది జరుగుతుంది. ఇంకా మేనల్లుడు అన్నారు, వాళ్ళు ఎవరి మేనల్లుడో మనం ఏమైనా ఈ పేరు చెప్తే ప్రైజ్ ఇస్తామని అంటే అన్నీ చెల్లేటటువంటివే వస్తాయి మనకి కాంపిటీషన్లో. అందరికీ తెలుసు బోఫోర్స్లో ముడుపులు ఎవరు తీసుకున్నారు. సిబిఐకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏం తెలియలేదు, కానీ భారతదేశంలో సామాన్యుడికి తెలుసు. గడ్డి కుంభకోణంలో ఎవరు తీసుకున్నారో 20 సంవత్సరాలు బట్టి దర్యాప్తు జరుగుతుంది, కానీ ముద్దాయి దొరకలేదు, కానీ ప్రజలకు తెలుసు. ఈ రకంగా. కానీ ఈవేళ దురదృష్టం ఏమిటంటే, ఈవేళ అందాక ఆయన చెప్పారు రాజమండ్రి ఎమ్మెల్యే గారి కోసం, నేను 100% ఆయనతో ఏకీభవిస్తాను. అలా మేము అక్కడ వెళ్ళేటప్పటికీ బస్తాలు అని అన్నారు. మనం బస్తాల వాళ్ళ మీద ఎక్కి పెట్టక్కర్లేదు, బాణం వేల లారీలు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఇవి? సింగవరంలో రైతులకి తమ పొలాల్లో మేటలు వేసినటువంటి ఇసుకని తీసుకెళ్ళు తోలొచ్చు అనేటటువంటి ఒక చిన్న టెక్నికల్ క్లాస్ దొరికింది. ఇప్పుడు ఈ వేల లారీలు కూడా సింగవరంలో పొలాల్లో నుంచి తీస్తున్న ఇసుకే. ఆ పొలాల్లో గుప్పెళ్ళు లేదు. దీనికి ముందు వంగలపూడిలో కాంట్రాక్ట్ పీరియడ్ పూర్తయిపోతుంది అనేటటువంటి దీంతో ఒక కొండంత కొండ కాంట్రాక్టర్ ఇసుకని బయట వేసాడు. సరే, కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది. ఆ కొండ ఇప్పటికీ అలాగే ఉంది, దానికి మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిట్లు ఇవ్వలేదు. ఈవేళ రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నం వరకు కొన్ని కోట్లతో రోడ్డు వేశారు. ఆ రోడ్డు పోతుందని అక్కడ స్థానికులు గొడవ పెడితే ఇప్పుడు అక్కడ ఎలా ఉందంటే, కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు అన్నీ ఎలా సమాయత్తమై ఉండేదో, రోడ్ రోలర్ ఉంది, కాంక్రీట్ ఇవి ఉన్నాయి, తారు ఉంది. ఎక్కడైనా చిన్నదైతే టపా చేసేస్తున్నారు. డిపార్ట్మెంట్ కాదు, పోనీ R&B చేస్తుందా? వాళ్ళు చేస్తున్నారా? కాంట్రాక్టర్ అంటే ఒక మాఫియా. 250 మంది ప్రైవేట్ సైన్యాన్ని నియమించి ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు అక్కడ. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఈ వ్యాల్ట్కి వాళ్ళు చెప్పినటువంటి అంచనా ప్రకారం అయితే రోజుకి 80 లక్షల రూపాయలు చొప్పున వసూలు అవటం జరుగుతుంది. వాళ్ళు కావలసిన టార్గెట్కి చేరిన మరుక్షణం దీన్ని బిగిస్తారు. ఇప్పుడు జియో 94, జియో 95, 28/8/2014న శాండ్ న్యూ పాలసీ అని గవర్నమెంట్ జారీ చేసింది. అది ఆచరణ సాధ్యం కాంది. కేవలం ఏంటంటే పబ్బం గడిపే పని. ఈవేళ ప్రజల ఆశలు, ప్రజలు చాలా ఈవేళ నిజంగా రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతోటి జనం రోడ్డు మీద ఉన్నామా అనేటటువంటి అయోమయం, రాజధాని ఇతరత్ర ఏం చూసినా అనే పరిస్థితిలో ఒక సమర్థుడు అనేటటువంటి పేరుతోటి జనం విశ్వసించారు. దాంట్లో కూడా పాలకపక్షం గమనించాలి. ఈవేళకి కూడా చంద్రబాబు మైనస్ పవన్ కళ్యాణ్ మైనస్ నరేంద్ర మోదీ గాలి తీసేస్తే జగన్ తర్వాతి స్థానమే. సింగిల్ మ్యాన్గా మటుకు మాత్రం అయితే ఈవేళ రాజకీయ సమీకరణలో ఆయనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అది ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అని సింగిల్గా తీస్తే అయితే రాజకీయాల్లో అవి సహజం. గతంలో చిరంజీవి గారు అడ్డు రావటం వల్ల ఆ అవకాశం పోయిందన్న రాజకీయాల్లో టెక్నికల్గా అవకాశం వచ్చింది. కాబట్టి అటువంటి నాయకుడి నాయకత్వంలో ఇది నాకు తెలియకుండా జరుగుతుంది అని అంటే మేము డెఫినెట్గా ఆయన సారథ్యంలో నవాంధ్ర నిర్మాణం జరుగుతుందని విశ్వసించలేం. ఎందుకంటే చంద్రబాబుకు తెలియకుండా ఇది జరుగుతుంది అని అంటగలిగితే, లేకపోతే ఈవేళ ఎవరి మేనల్లుడో ఎవరి ప్రజాప్రతినిధులో మీడియావో వాళ్ళు ఎక్కడికక్కడే వారాలు, డైలీ పేమెంట్లు, వీక్లీ పేమెంట్లు, నెలవారీ పర్సులు, ఆ రకంగా ఇంత జరుగుతున్నప్పుడు ఇది ప్రజల్లో మంచి సందేశాన్ని ఇవ్వదు. గది కృష్ణ గారు లాంటి వాళ్ళు ఎందుకంటే పార్టీకి తోటకూర నాడైనా చెప్పలేదే అన్న పరిస్థితిలో ఇవి మంచి సందేశాన్ని ఇవ్వవు. ఈవేళ 100 రోజుల్లో ఇప్పటి వరకు నో డౌట్ రైతు రుణమాఫీ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, అయితే అవి ఆర్థికంగా ఉన్న ఇబ్బంది,
దీంట్లో మాకు ఇవన్నీ రావాలి, పెన్షన్ నిరుద్యోగులకి 2000 వచ్చేస్తుందని రోజు పోస్ట్ మ్యాన్ అడుగుతారు. కానీ ఈవేళ కనీసం మనకి తెలుసున్నంత వరకు ఇవి చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు నిర్మించడం జరగదు. కాబట్టి దాని విషయంలో కూడా కాస్త తెలుసున్న జనం కానీ వాళ్ళు కానీ దాన్ని పెద్దగా తప్పుగా పట్టించుకోరు. కానీ ఇవాళ ఇసుక మాఫియా మట్టు మాత్రం రెచ్చిపోతుంది విచ్చలవిడిగా. అయితే రాజమండ్రి శాసనసభ్యుడికి మిత్రపక్షం కాబట్టి కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే నేను కోరేది ఏమిటంటే ఇది ప్రజలకి సంబంధించింది, అందాలు ఉంటామో ఏమిటో కాదు. సహజంగా ఉన్నది ఉన్నట్టు బదలు కొట్టగలిగేటటువంటి తత్వం ఆయనకుంది. ఈవేళ వరకు ఆయన ఎడల ఎవరు ఏలెట్టి చూపించటం లేదు. ఈ కుంభకోణంలో కూడా ఎవరి వాటాలు జనానికి తెలుసు. రోడ్డు మీద జనం చెప్తున్నారు. అనర్గళంగా దేని మీదైనా ఇమ్మి చేయగలిగే సమర్థుడైన నాయకుడు కూడా నోరెత్తటం లేదంటే అందరు వాటాదారులు దాంట్లో. కాబట్టి దయచేసి పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి. జనం మటుకు మాత్రం ఇది మీరే చేయిస్తున్నారని అంటున్నారు. అందాక ఆయన ఏదో అనాలని అన్నారు, అనకూడదని అన్నారు, అంటాం అనిశారు. కానీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆయనకి ఎంత జరుగుతుందా తెలియటం లేదంటే అసమర్థత అనుకోవాలి. ఓకే, శ్రీనివాస్ గారు మీరేమంటారు? జైన్ గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రభుత్వం మీద. ముఖ్యంగా ఇది నెల పెంచుకుంటూ పోతున్నారు గడువు తేదీ. అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో ఖర్చు పెట్టింది ఓటుకు 1000 రూపాయలు సుమారుగా అన్ని పార్టీలు ఖర్చు పెట్టాం, అందరం చూడడం జరిగింది. దాని రికవరీలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలు కూడా బయట కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒక 1000 రూపాయలు ఇచ్చిన పాపానికి 10,000 రూపాయలు ఇసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి, దుస్థితి ప్రజలకు ఉందంటారు. మీకు జైన్ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి వర్గాల వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈవేళ 100 రూపాయలు పెట్టి మనం సరుకు కొన్నప్పుడు దాన్ని 120కి అమ్ముతాం సహజం. మీకు ఇది బ్లాక్లో కొంటున్నాం కాబట్టి 1000 రూపాయలు ఉత్తినెత్తున్నాం కాబట్టి ఆ 1000 రూపాయల సాయం 10,000 రూపాయలు కస్టమర్ దగ్గర తీసుకోవాలి మనం. అలాగే వాటర్ ఎప్పుడంటే డబ్బులు తీసుకుని ఓటు ఎంచుకున్నాడో మనం కూడా ఈ రోజున మనం చైతన్యం పరచలేకపోతున్నాం. ఇప్పుడు రాజకీయ నాయకుడు జనాల్లోంచి వచ్చారనుకోండి ఆటోమేటిక్గా మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇది ఎప్పుడు కమర్షియల్గా వచ్చాడో అప్పుడు కమర్షియల్ అయిపోతూ ఉంటుంది. దాని ప్రకారంగా మనం దీన్ని ఇప్పుడు ఈ రోజు శాండ్ చేపలు పట్టేవాళ్ళు కూడా వెళ్ళండి ఇసుక రేవులోకి వెళ్ళి బస్తా తీసుకొస్తే బస్తా అమ్మితే 75 రూపాయలు అవుతుంది. చేపలు వేస్తే వాళ్ళ పడితే పడవచ్చు, పడపోతే పడవచ్చు. దాంట్లో అన్ని రకాలు పడతాయి. ఇది డైరెక్ట్గా ఇసుక ఆడు మా కుర్రోడు లోపలికి వెళ్ళి ఆడు ఒక 20 బస్తాలు తెచ్చుకున్నాడు అనుకోండి 1500 వస్తుందండి. ఎవరికో తీసుకొచ్చి 400 అమ్ముకుంటే 1500 ఇచ్చేస్తున్నాం వెంటనే స్పాట్ క్యాష్. ఇసుక దొరుకుతున్నా బంగారంగా ఉంది. ఏం పని ఆగిపోతుంది. అవతల ఒత్తిళ్ళు ఉంటాయి మాకు బ్యాంక్ నుంచి, అవతల కస్టమర్స్ నుంచి. ఎందుకు ఇసుక మాత్రం మస్ట్గా కావాలండి. అందుకనేమో అవతల లేబర్ సమాన్ చెప్పాలి. లేబర్ని వాళ్ళు పంపిస్తారు రేపు రాడు మళ్ళీ. లేబర్ కూడా చాలామంది రోజు మీరు దేవుచోకి వెళ్ళండి, రోజు పొద్దున్న వెళ్ళినప్పుడు మామూలుగా ఎక్కడ తెల్లగట్టలు 4 గంటలు బయలుదేరి బోరుపూడి నుంచి, గాడాల నుంచి, కొంతమంది నుంచి, ఇలా కవలగొయ్య నుంచి వస్తారు. ఆడు క్యారేజ్ ఇచ్చిపోతాడు. ఆడు 9 గంటల వరకు చూసి ఎవడ కేకైపోతే మళ్ళీ ఈ క్యారేజ్ ఇచ్చుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతామండి. రోజు క్యారేజీలు కూడా తెచ్చుకోలేని పొజిషన్ ఉంటుంది. కార్మికులకు చాలా ఇబ్బందికరమైన విషయం అండి. గతంలో 3,000 రూపాయలకి అమ్మితే మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఉద్యమం చేసిన సందర్భం ఉంది. 3,000 కూడా తగ్గించండి అని చెప్పి 3,000 రూపాయలకి రేటు పెట్టినా కానీ బిల్డర్స్ అసోసియేషన్ కానీ భవన నిర్మాణ కార్మికులు ఏదో వినతి పత్రాల వరకు ఇస్తున్నారు కానీ సరిగ్గా ఉద్యమం నిర్మించకపోవడం కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం కారణం కావచ్చు. మీకు మెయిన్ అంటే ఇసుక మీకు 1,500 రూపాయలు ఉంటుంది, 3,000 రూపాయలు అయిందండి. 3,000 రూపాయలకి దాన్ని అలా స్టాగ్నేట్ అయితే 3,000తో ఇప్పుడు 6,500 అయ్యింది. జనరల్గా మీకు 100% ఆండం పెరుగుతుంది. కానీ ఈ రోజు పోసినట్టు ఎన్నాళ్ళు మాత్రం ఆగేవాళ్ళండి. ఇప్పుడు ఇల్లు ఇంచుమించి 90% అయిపోద్ది. ఇంకో 10 లారీలు ఇసుక కావాలి. ఎప్పుడో 1,500 అవుద్ది, 3,000 అవుద్ది అని ఆగలేం కదండి. ఈ లోపల బ్యాంక్ ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఈ లోపల మనకి ఏం మొత్తాలు దగ్గరకు వస్తాయండి, గృహప్రవేశం మొత్తాలో లేకపోతే ఇంకోటి. దీనికోసం 10,000 అయినా పర్లేదురా బాబు ఈ 4 లారీలు తెచ్చేసుకుందాం అని కస్టమర్ ఒత్తిడి కూడా ఉంటుందండి మా మీద. ఇప్పుడు అంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు దీన్ని ఇమీడియట్గా మీ పత్రికాముఖంగా ప్రెస్ వారికి అందరికీ కూడా ఒకటే చెప్తున్నామండి, మీరు అందరి కోసం కొంచెం యాక్టివేట్ చేసి ఉన్న సమస్యనే డెలిబరేట్గా జిల్లా కలెక్టర్ గారు తలుచుకుంటే విత్ ఇన్ 24 అవర్స్లో ఈ ఉన్న రీచ్ మన గోదావరి పక్కన ఉన్నదానికి ఏ పర్మిషన్ అక్కర్లేదండి. డైరెక్ట్గా ఏ సొసైటీగా ఫిషర్మెన్ సొసైటీ ఉంది, ఇతర మామూలుగా సొసైటీస్ ఉన్నాయి, బీసీ సంఘాలు అయ్యింది. ఏదో సొసైటీని కాగేసి మీకు వర్క్ ఆర్డర్ ఇచ్చేచ్చండి. ఇమీడియట్గా ఇంత కట్టేసి మైన్స్కి మీరు మామూలుగా లిఫ్ట్ చేసి ఈ రేటు పెట్టండి, లారీ 2,000 రూపాయలు పెట్టండి, ట్రాన్స్పోర్ట్ 1,000 రూపాయలు పెట్టండి. మీకు వాళ్ళకి కూడా మీకు ఈరోజు ఇసుక తీసే వాళ్ళకి కూడా పని లేదండి. వాళ్ళకి కూడా రేవులోకి వెళ్ళి పని చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి పని లేదండి. వాళ్ళు మొత్తం వెళ్తాం, వాళ్ళకి మామూలుగా అప్పులు చేసుకుంటాం, వాళ్ళకి పని లేదండి. వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళు కూడా ఒత్తిడి ఎక్కువైపోయిందండి పాపం వాళ్ళకి. గోవిందరాజు గారు ఇందాక చెప్పారు ఇసుక మాఫియా మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పారు. ఆ పాదం ప్రజల మీద మోపారేమో అని చెప్పి అది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా భయం వేసిన పొజిషన్ అండి ఇసుక. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 6 months ఆగిపోయిందండి.
అప్పుడే 4 నెలలు అయిపోయింది ఇసుక. ఈ రోజు వరకు కూడా పాలసీ మేకింగ్ చేయలేదు. స్టేట్మెంట్ మాత్రం రేపు 1వ తారీఖు నుంచి చెప్తామంటున్నారు. ఈ ఒకటి వెళ్ళిపోతే మళ్ళీ ఒకటి అంటున్నారు. మీకు ఏమంటే మైన్స్ మినిస్టర్ గారికి కూడా మామూలుగా దీని మీద పూర్తి అవగాహన లేకుండానే ఏదో డేట్లు ఫిక్స్ చేస్తున్నారండి. అక్టోబర్ 2 నుంచి మీకు అన్నీ ఇచ్చేస్తా ఉన్నారు. ఎన్రోల్మెంట్ క్లియరెన్స్ లేని ఏం చేస్తారంటే దానికి ఎన్రోల్మెంట్ క్లియర్ చేయాలంటే దానికి ముందు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి లెటర్ పెట్టి అది ఒక బోర్డు కాన్స్టిట్యూట్ చేయించాలి. చేత వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి దీన్ని 2 మీటర్లు తవ్వాలా 3 మీటర్లు తవ్వాలా ఏది ఎక్కడ తవ్వాలనేది ఒక ఆర్డర్ ఇవ్వాలండి. ఇచ్చిన దాని ప్రకారం పాలసీ డిసైడ్ చేయాలండి. ఇప్పుడు మిషన్ల మీద తవ్వేనాకి లేదండి. ఇవన్నీ కూడా కొల్లేషన్ ప్రాబ్లం అని అయ్యని ఇవని చెప్పేసి దీన్ని ఓన్లీ వాయిదా వేసి పని పబ్బం గడుపుతుంది తప్పండి పని అవే విధానం లేదండి. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మీ చాప్టర్ క్రెడాయి చాప్టర్ అధ్యక్షులు సుబ్బరాజు గారు వచ్చారు. ఎట్లాంటి తీర్మానాలు చేశారు, ఎలాంటి పోరాటం ఇసుక మీద చేయాలని నిర్ణయించారు? ఇసుక మీద మామూలుగా ఆయన పూర్తిగా ఆయన చెప్పారండి. వైజాగ్లో మామూలుగా 50,000 రూపాయలు పెట్టి 55,000 పెట్టి లారీ కొంటున్నాం ఈరోజు ఇసుక. ఎందుకంటే మామూలుగా ఇసుక ఎంత దారుణంగా సిమెంట్ కంటే ఎక్కువ రేట్ అవుతుంది ఇసుక మాకు. దీని మీద మాత్రం మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము లక్ష్మణ్ నాయుడు మేము టైం తీసుకున్నాం. దీని ప్రకారం వెళ్ళి చెప్పనాది చేస్తున్నాం. అలాగే మైన్స్ మినిస్టర్ సుజాత గారికి కూడా ఆల్రెడీ చెప్తూ జరిగింది ఏంటంటే, కానీ అదేమో పాలసీ అవుతలేదు. దీని మీద మాత్రం తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడానికి స్టేట్ బాడీ మాత్రం పూర్తిగా ప్రయత్నించి 1 వీక్లో మనకి ఏదో ఆన్సర్ చెప్తామని చెప్పేసి చెప్తాం జరిగిందండి. ఓకే, మళ్ళీ మీ దగ్గర మీరు చెప్పండి గోవిందరాజు గారు, ఎట్లాంటి పరిష్కారం దీనికి అవసరం? తక్షణం మీరు ఎలాంటి ఉద్యమానికి ఇంకా నిర్ణయించుకున్నారు మీద పరిష్కారం ఏంటండి? ఇప్పుడు ఎన్రోల్మెంట్ క్లియరెన్స్లు లేకపోతే మైన్స్ సర్టిఫికేట్లు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు జరుగుతున్న పద్ధతులను బట్టి ఏ రూల్స్ ఉన్నాయి మీద వెళ్తున్నాయి ఇసుక చెప్పమానండి. ఏ ఏ ఏ అధికార పత్రాలతో వెళ్తుంది ఇసుక బయటకి? ఏ అన్ని ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ల మీద వెళ్తుంది? ఇప్పుడు రోజు మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణ కూడా వెళ్తుందండి ఇసుక. దేనివల్ల వెళ్తుంది ఇది? అది మాఫియా కింద వెళ్ళిపోతుంది బయటికి. ఇసుక మాత్రం ఫ్రీగా వదిలేసి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు అవ్వదండి. ఇంతకన్నా ఎక్కువ లోతు తీయక్కర్లేదు, ఇంతకన్నా ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. అందరికీ పని ఉంటుంది. ఫ్రీగా అమ్మేస్తే ఇసుక మాత్రం ఏమీ ఇది అవ్వదండి. గోదావరికి ఏమి పర్యావరణానికి ఏమి ఇది అవ్వదు, లేకపోతే గోదావరికి సెపరేట్ ఇది లేదండి. కానీ మన రేవుల్లో పడవల మీద తెచ్చి లారీ మీద అమ్ముకునే వాళ్ళు అందరికీ ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు ఉపాధి ఉంటుంది. అలాగే ఇప్పుడు అధిక రేట్ల మీద వీళ్ళు అమ్మడం, ఆ డబ్బుల్ని వేరే దానికి మళ్లించడం తప్ప ఆ డబ్బులే అందరూ పంచుకుంటారు వదిలేస్తే, ఫ్రీగా వదిలేస్తే. అంటే ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో వేల మంది లక్షలాది మందితో ఉన్న ఈ భవన కార్మికులు అక్రమంగా తరలిపోతున్న ఇసుకని అడ్డగించడానికి ఎలాంటి ప్రణాళికైనా సిద్ధం చేసుకుంటున్నారా? అవి తరలింపడం ఆపడం అంటూ మీరు జరిగితే కనుక ఈ విధానం ఒక స్పష్టంగా వచ్చే మేము ఇసుక మీద ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశామండి. కలెక్టర్లకి, సబ్ కలెక్టర్లకి, అధికారులకి, మంత్రులకి మొన్న మీటింగ్ పెట్టిన మా లాస్ట్ మంత్ 10వ తారీఖున R&B గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టిన మన మంత్రులందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాము. అయినా దీని గురించి స్పందించడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయండి? ఎవరికి స్పందిస్తే ఏం వస్తుంది? వాళ్ళకి వెళ్తున్న లారీలు ఆపితే కొంత సమస్య పరిష్కారం. వెళ్తున్న లారీలు ఆపేస్తే ఎవరు ఆపుతారండి? ఇప్పుడు మేము ఆపుతాం అనుకోండి, పోలీసు రక్షణ లేదు, మాకు పోలీస్ రక్షణ కావాలి. వేల మంది మీరు ఉన్నారు కదా, వేల మంది ఉండి తొక్కిచ్చిపోతున్నారు కదండి లారీలు. కొన్ని రాష్ట్రాల్లో మనుషులు చంపేస్తున్నారు కదా లారీలు ఎక్కించి, రెవెన్యూ RDO మీద కూడా చంపేస్తున్నారు కదా. అలాంటి భయం కూడా ఉంటుంది. ఏదైనా పోలీసు రక్షణ అని ఉంటే మేము కొన్ని వేల మంది వెళ్ళి అక్కడ అంత ఆపవలసిన పని కూడా ఎందుకండి కార్మికులకి? మన అధికారులు తెలుసుకుంటే. మన మా సిటీ ఎమ్మెల్యే గారు ఆకుల సత్యనారాయణ గారు దీని మీద స్పందించి ఈ కార్యక్రమాన్ని మన ఇసుక మీద స్పందించి మాకు కార్మికులు న్యాయం చేయాలని మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి దాని గురించి చేస్తే ఇప్పుడు కార్పొరేషన్ కాంట్రాక్టర్ ఉపాధి పనులు లేదా అభివృద్ధి పనులు అంటున్నారు. పుష్కరాలకు అభివృద్ధి పనులు చాలా చేయాలంటే ఇసుక లేదు. ఏ కాంట్రాక్టర్ పని మొదలెడతలేదు. గవర్నమెంట్ పని మొదలెడుతుంది, ఇసుక రేట్ పెంచుతుంది అంటే గవర్నమెంట్ ఇసుక పెంచట్లేదు. ప్రైవేట్ బిల్డర్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు కానీ ఏదో విధంగా ఈ బిల్డర్స్ అయితే ఏం చేస్తున్నారు, ప్లాట్ కొనుక్కునే యజమాని మీద పడేస్తున్నారు ఆ భారం. చిన్న ఇళ్ళు కట్టుకుని యజమాని ఏం చేస్తున్నారు, అప్పోసి కట్టుకుంటున్నాడు. ఏదో విధంగా బ్లాక్లోనో లేదా ఎలాగోలా ఇసుక కొనుక్కుంటున్నారో పని చేస్తున్నారు. అభివృద్ధి పనులు మాత్రం కుంటుపడిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు వరకు ఏ అభివృద్ధి పనులు కూడా స్టార్ట్ చేయలేదు మన రాజమండ్రి కార్పొరేషన్. పుష్కరాలు దగ్గర పెట్టుకొని ఇంకో 9 నెలల్లో పుష్కరాలు వస్తుంది. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇసుకను వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి ఎవరు ప్రయత్నించట్లేదు.
ఏ ప్రభుత్వం మా ప్రభుత్వ అధికారులు కానీ యంత్రాంగం కానీ ఎవరు ముందుకు రావాలి, దీనికి ముందు చేసుకొచ్చి సరిగా న్యాయం చేసినట్లయితే ఇప్పటికైనా. ఇప్పుడు రేపు అక్టోబర్ మన గనుల శాఖ మంత్రి పేద సుజాత గారు అక్టోబర్ 2 నుంచి డ్వాక్రా సంఘాలకి ఏది ఇస్తాం అలాగే టన్ను 1000 రూపాయలు పెడతామని ఒకలాగా, టన్ను 1000 రూపాయలు పెట్టినా ఇదే రేట్ అవుద్దండి. ఇదే రేట్ అయినప్పుడు ఇక్కడ పుష్పాల రేవులో రేవు కానీ లేకపోతే కుమార్ రేవులు కానీ ధవళేశ్వరం కానీ అలా రేవులన్నీ వదిలేస్తే ఎవరికాళ్ళు తెచ్చుకొని పోయి అధిక రేటు అదే రేపు. ఇప్పుడు సిమెంట్ 200 రూపాయల నుంచి 300 రూపాయలు అయితే కొనేస్తున్నారు. అలాగే కొనేస్తారు 3000 నుంచి 6000 కొనేస్తారు వదిలేస్తే ఫ్రీగాను. అలాగా చేయట్లేదు, ఎక్కడో పెట్టి లారీలు ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి తోలేస్తుంటే మన గోదావరిలో ఇసుక మనకు లేకుండా వేరే వాళ్ళకి పట్టిపోతుంటే మనకు ఉపయోగం. ఇక్కడున్న గోదావరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదండి చాలాను. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్తి మూలారెడ్డి గారు రాజమండ్రి, రాజకీయ జోక్యం లేకుండా విధానాలు రూపొందించాలని కామెంట్ చేశారు. సిహెచ్ఎన్ స్వామి ఇండియన్ రైల్వేస్ నుంచి, పెద్ద విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేవారికి ఇవి చిన్న విషయాలుగా కనిపిస్తాయని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సనా నాగేశ్వరరావు ఇరిగేషన్ విశ్రాంత అధికారి రాజమండ్రి నుంచి, రాజకీయ ప్రమేయంతో జరిగే ఈ దందాలో అందరూ ఎవరి వాటా వారు పొందుతున్నారు, ప్రభుత్వానికి అన్నీ తెలుసు, సలహాలు సూచనలు వృధా అని వ్యాఖ్యానించారు. తాడికొండ రాజు గారు కూడా మంచి చర్చ నిర్వహిస్తున్నారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. కృష్ణ గారు, ఇప్పుడు ఎలాంటి పాలసీ అవసరం, భవిష్యత్తులో కూడా ఇదే రేటుకి ఇసుక అమ్ముకునే అవకాశం ఉందని చెప్పి ఆందోళన అనిపిస్తుంది. ఇంచుమించుగా టన్ను 1000 రూపాయలంటే దాదాపు 8000 నుంచి 10,000 పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంత ధరకి అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది? మీరు బిల్డర్గా కూడా ఉన్న నేపథ్యంలో ఎంతవరకు సమంజసంగా ఉంటుంది మధ్యతరగతి సామాన్యులందరికీ అందుబాటులో ఉంటుంది? సరే, ముందుగా ఇది అవుట్ ఆఫ్ ది టాపిక్ అయినా కానీ జైన్ గారు, అశోక్ కుమార్ జైన్ గారి కథలో ఆయన రాజకీయపరమైన ఒక విమర్శ చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. దానికి సమాధానం చెప్పేది ముందే చెప్తున్నాను, అవుట్ ఆఫ్ టాపిక్ అయినా కానీ చెప్తున్నాను, జస్ట్ పర్మిట్ మీ. చంద్రబాబు నాయుడు మైనస్ నరేంద్ర మోడీ మైనస్ పవన్ కళ్యాణ్ ఈజ్ లెస్ దాన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈక్వేషన్ చెప్పారు. అంటే ఆయన రాజకీయ అనుభవం నాకన్నా చాలా ఎక్కువైన పెద్ద అయినా నేను దాన్ని పూర్తిగా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి, పవన్ కళ్యాణ్ గారి పాత్ర తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడంలో వాళ్ళ పాత్రను నేను తక్కువ చేయను. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆయన ఇంకన్నా పెద్ద ఇదేంటి, అంత ముందే కార్పొరేషన్ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికలైనాయి. వాటిల్లో ఈ నరేంద్ర మోడీ గారుతో మాకు జోడీ లేదు, పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేదు. అయినా కానీ మేము ఘన విజయం సాధించాం ఎక్కడికక్కడ. దానికి ఉదాహరణ రాజమండ్రి కార్పొరేషన్ కూడానే. కాబట్టి దయచేసి ఆరోపణలు నేను ఖండిస్తున్నాను, వినమ్రంగా ఖండిస్తున్నాను ఆరోపణలు. సో అయిపోయింది, అది ఆ టాపిక్ అయిపోయింది. మిగతాది ఈ ఫేస్బుక్లో పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మిత్రులు ఆవేదన కానీ పబ్లిక్ ఆవేదన కానీ నేను ఒప్పుకుంటాను. జనం అనుకోవడంలో ఇందాక చెప్తుంది మళ్ళీ జనం అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు కింద వారి నుంచి పై వరకు ఉండొచ్చు అనే భావనలు ఉండవు, సహజమే. కానీ ఇది నేను ముందుగానే చెప్పినట్టు రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎన్నో బాధ్యతలతోటి తలమునకలు అవుతున్నాడు ఆయన. కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాడు ఆయన. టైం తీసుకుని ఒక సక్రమమైన పాలసీని, ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఇసుకను కూడా, ఇసుక కూడా అనేది ఇసుక పాలసీ కూడా ఒక ఇంపార్టెంట్ పాలసీయే. అది సక్రమంగా అమలు చేయడం ఉద్దేశం కొంచెం టైం తీసుకున్నారు. డెఫినెట్గా ఈ జరిగే లోటుపాట్లు ఇవన్నీ కూడా ఆయన దృష్టికి నేను డెఫినెట్గా మేము తీసుకెళ్తాం. నాలాంటి వాళ్ళు, ఆకుల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్నాం, ఇంకా మేము అంటే చాలా మంది ఉన్నాం. 9 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చిన సీఎం కాదు, ఆయనకి గతంలో తెలియదు. అట్లా కాదు, అప్పుడు వేరు, అప్పుడు అధికారంలో ఉండి వేరు, ఇప్పుడు వేరు. రాష్ట్రం మనకు ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. ఇప్పుడు దేశం అంతా ఇదే చరిత్ర నడుస్తుంది. నిన్న కాక మొన్న జరిగిన 14th ఫైనాన్స్ కమిషన్ లో కూడా ఆయన కూడా, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో విభజించారని మీరే అన్నారు. 70% రీచ్లు మనకి చెప్తానండి. ఐ డూ అగ్రీ విత్ యూ. కాబట్టి ఇప్పుడు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒకటే సమస్య చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా పెద్ద సమస్య.
ఒక్కొక్కటి ఆయన సాల్వ్ చేసుకుని వస్తున్నారు. కొంచెం టైం తీసుకుంటారు, డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. కాకపోతే ఆయన చెప్పినట్టు టన్నుకు 1000 రూపాయలు అని అది నేను ఎక్కడ తెలియదు. అది చంద్రబాబు నాయుడు గారు కానీ పాలసీ మేకింగ్ డిసిషన్ లో కానీ వచ్చినట్టు చంద్రబాబు గారు కూడా తెలియదు. అది కూడా మరి ఎందుకంటే అలా చేయాలి. టన్ అనే లెక్క పెట్టాలంటే ప్రతి రీచ్ లోనూ కూడా ఓ వే బ్రిడ్జ్ పెట్టాలి. వే బ్రిడ్జ్ పెట్టిన తర్వాత ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ పెట్టాలి. దాని మళ్ళీ ఒక సెన్సార్ పెట్టాలి. ఎందుకంటే ఆ సెన్సార్లో వచ్చిన ప్రతి వెహికల్ కూడా దాంట్లో రిపోర్ట్ అవ్వాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి టన్నుకు 1000 రూపాయలు అనేది మరి ఎంతవరకు అవుతుందో దాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. దానికి పేద ప్రజలకి అందుకే బిల్డర్స్కి ఇబ్బంది అయినా బిల్డర్స్ జేబులో ఏం పెట్టుకోరు. మళ్ళీ ప్రజల మీద వేస్తాం. నేను బిల్డర్నే కాబట్టి నేను చెప్తున్నాను, ప్రజల మీద వేస్తాం. కాబట్టి అల్టిమేట్గా సఫరర్స్ ఆర్ ది పీపుల్, జనరల్ పబ్లిక్. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా తప్పకుండా చర్యలు తీసుకుంటారని గాఢంగా నమ్ముతున్నాం. తీసుకునేలాగా ఆయనకి జరిగే పరిస్థితుల్ని మేము చెప్పాల్సిన బాధ్యత స్థానిక నాయకులుగా మా మీద ఉంది. కానీ నా బాధ్యత ప్రకారం మేమందరం చెప్తాం. నేను కానీ అల్లు సత్యనారాయణ గారు కానీ ఇంకా పెద్దలు ఉన్నారు అక్కడ, మన జిల్లా పెద్దల నాయకులు ఉన్నారు, మంత్రివర్యులు ఉన్నారు. అందరితో కూడా కలిసి చెప్తాను, ఈ విషయం చెప్తాను. డెఫినెట్గా మంచి సొల్యూషన్ అతి త్వరలో వస్తుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇది శాండ్ లభ్యత అనేది బహుశా అంటే ఎవరో చెప్పారు. దానికి నాకు ఇంజనీరింగ్ దాంట్లో నాకు పెద్ద ఇరిగేషన్ దాంట్లో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మార్నింగ్ ఏదో మాటల్లో ఎవరో చెప్పారు. నాకు ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలియదు, నేను కూడా వెరిఫై చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే ఇసుక ఇటు రావడం అది తగ్గుతుంది అన్నట్టుగా ఎవరో చెప్పారు. నాకు ఎంతవరకు నిజం నాకు తెలియదు. అటువంటి అప్పుడు ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో కూడా పర్యావరణానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. దానికి రోబో శాండ్ ఇప్పుడు ఈ మధ్యన అంటే మన దగ్గర మన ఏరియాలో ఇంకా రోబో శాండ్ అనే వినియోగం కానీ లేకపోతే లభ్యత కానీ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ కర్ణాటకలో ఆల్రెడీ ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ కాంట్రాక్టర్స్ కూడా రోబో శాండ్ని ఉపయోగిస్తున్నారు. రోబో శాండ్ అంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ పెద్ద ఈ క్వారీ బౌల్డర్స్ని దాన్ని గ్రైండ్ చేసి దాంట్లోంచి తీసి దాన్ని వాడి విధానం అది సైంటిఫిక్గా కూడా సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది. దాన్ని విరివిగా వినియోగంలో తీసుకులాగా దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది కూడా నేను నా మెమోరాండంలో ఉంది. ముఖ్యంగా అది గతంలో వచ్చింది, అది చెప్పారు. కానీ వీళ్ళు కూడా ఈ కాంట్రాక్టర్స్ కూడా బిల్డర్స్ కాంట్రాక్టర్స్ మెయిన్గా అది కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఎప్పుడు ముందుకెళ్తుందంటే ఈ ప్రపోజల్ అది టెండర్ ఫార్మ్స్లో కూడా ఇంక్లూడ్ చేయాలి. యూ కెన్ యూజ్ రోబో శాండ్ అన్న విధానం అది కూడా పెడితే అప్పుడు దాని మీద ఎక్కువగా వెళ్తుంది, చీప్గా కూడా అవుతుంది. అది పర్యావరణానికి కూడా ఇబ్బంది లేని పరిస్థితి. అది రాజమండ్రిలో ఆల్రెడీ మొన్న మన ఇక్కడ రాజమండ్రి పెద్ద కాంట్రాక్టర్ అయిన చెరుకూరి కృష్ణాజీ గారు ఆయన కూడా వెళ్ళి బాంబే వెళ్ళి ఏదో పరిశీలించి వచ్చానని చెప్పారు. నేను మా ఆయనతో మాట్లాడుతుంటేనే బహుశా ఆయన కూడా ప్లాంట్ ఏమైనా పెట్టవచ్చు మా రాజమండ్రిలోనే. ఏదేమైనా అటువంటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా ఎంకరేజ్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ శాండ్ పూర్తిగా శాండ్ మీద ఆధారపడకుండా ఆల్టర్నేటివ్ ఇంకా చాలా చీప్ అవుతున్నప్పుడు అప్పుడు డెఫినెట్గా స్ట్రాంగర్ కూడా అవుతుంది. మంచి నాణ్యమైన కట్టాలు కూడా వస్తుందనే నమ్మకం పబ్లిక్ కలిగినప్పుడు డెఫినెట్గా చాలా మంచిది. ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఏదేమైనా కానీ ఇక్కడ మళ్ళీ చెప్పేది ఏంటంటే నేను అంతకన్నా అధికార పార్టీ ప్రతినిధిగా నేను ఎంతకన్నా ఎక్కువ చెప్పలేను. కానీ ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో డెఫినెట్గా నేను అన్నిటిని కూడా అంగీకరిస్తున్నాను. డెఫినెట్గా ప్రజలందరూ బాధపడుతున్నారు. యాజ్ ఏ బిల్డర్ మేము సఫర్ అవుతున్నాం. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఆయనే చెప్పారు. కాబట్టి డెఫినెట్గా ఈ సమస్యలన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి సత్వర నిర్ణయం, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేలాగా నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ. జైన్ గారు మీరేమంటారు? ఫైనల్గా అసలు ఇసుక విధానం ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది? గతంలో 3000 మనకి ఫైనల్గా చూసాడు. ఇప్పుడు ఎంత అయితే మనకి జనాలందరికీ అందుబాటులో ఉండే అవకాశం? ఈ భవన నిర్మాణ కార్మికుల ప్రతినిధిగా ఆయన మాట్లాడారు. ఆయన చాలా కరెక్ట్గా చెప్పాడు. ఇసుక అనేది ఏ రేటు ఉన్నా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాం, లారీ 500కి ఇచ్చేస్తామన్నా ఎవరు అక్కర్లేనోడు తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టడు. అలాగే లారీ 50,000 అయినా సరే కావలసినోడు కొనుక్కుంటాడు. కాబట్టి ఇసుక ఎంత కన్జంప్షన్ అవ్వాలో రేటుతో నిమిత్తం లేకుండా అంతే కన్జంప్షన్ అవుతుంది. మీరు రిస్ట్రిక్షన్ పెట్టినా ఇంకోటి పెట్టినా అది వినియోగదారుడు నెత్తిన భారం అవ్వాలే తప్ప. ఇప్పుడు గతంలో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు రాజమండ్రి శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాశ్రావు గారు చొరవ తీసుకొని అధికార యంత్రాంగం మెయిన్స్ వాళ్ళు అడ్డుపడినా అక్కడ నిలబడి 3,000 రూపాయల రేటు కాస్త వాళ్ళకు కూడా లేబర్ కిట్ పెడుతుంది,
2,500 రూపాయలు రేటు ఫిక్స్ చేసి వినియోగదారులకు సహాయపడ్డాడు. కేసు పెడతామని అన్నారు, పెడితే పెట్టుకోండి అని అన్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలు అయితే దురదృష్టవశాత్తున ఆ రోజు పరిస్థితికి ఈ వేళకు ఉన్నటువంటి తేడా ఇది. నేను అందాగా ఆయన పార్టీ ప్రతినిధిగా కాబట్టి చేయిస్తారు. డెమోక్రసీలో ఉండేటటువంటి ది పర్సెంటేజ్ కాదు కాబట్టి. కానీ ఎందుకనంటే మనం 6 నిలబడ్డప్పుడు 6కి 6 12 వచ్చి నాకు 13 వస్తే నేను 13 నేను నెగ్గుతాను. కానీ నాకు వ్యతిరేకంగా 6 12 ఉన్నాయి. ఈవేళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా 32%తో ఉంది, 68 ఎగ్నెస్ట్గా ఉంది. కానీ తన పని విధానంతో తన బలగాన్ని పెంచుకుంటుంది. మేము కోరేది అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి 20% డిఫరెన్స్ తోటి అధికారంలోకి రాలేదు, 2% డిఫరెన్స్తో మీరు అధికారంలో ఉన్నారు. మీ పని విధానం వల్ల ప్రజల్లో మెప్పు పొంది స్థిరపడాలి తప్ప పబ్లిక్ ఒపీనియన్ ఈ రకంగా దిగజారటం అంటూ వస్తే అది రేపు నవాంధ్ర నిర్మాణానికి అడ్డంకులు కలిగిస్తాయి. మీరు పబ్లిక్ ఒపీనియన్ అనుకూలంగా లేకపోతే కేవలం మెజార్టీతో పాలించలేం. గోవిందరాజు గారు కూడా చెప్తున్నారు అభివృద్ధి పనుల ఇప్పటివరకు జరగలేదు, ఏమీ జరగవు, ఈ పుష్కరాలకి ఏమీ జరగవు. అయితే దానికి ఒకటి 100,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అయితే ఉండేటటువంటి వనరుల్లో మన రాజమండ్రిలో మనం సైతం కనీసం ఈ పాటికి రాజమండ్రి శాసనసభ్యుడి చొరవ తీసుకొని ఒక ప్రజా సంఘాన్ని నియమించి ప్రభుత్వ పరంగా ఎన్ని జరుగుతాయి వేరు. కానీ రాజమండ్రి ప్రజలు మనం వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఒక అనధికార అనేక సేవా సంస్థలు ఉన్నాయి, అన్ని చేస్తాయి. కనీసం ఆ ప్రజల దగ్గర నుంచైనా సరే రాబోయే యాత్రికులకి రాజమండ్రి ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేయగలిగేది కేవలం ఈవేళ ప్రకటనలో 500 కోట్ల ప్రతిపాదనలు, 1000 కోట్ల ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకనంటే ప్రజల్ని మభ్య పెట్టడం కోసం అనేటటువంటి ఈవేళ అంత విరివిగా ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిలో లేవు. కేంద్రం నుంచి కూడా అనుకున్న స్థాయిలో చేయూత లభించడం లేదు. మీరు ఇసుక మీద చెప్పండి. అదే ఇసుకే చెప్తాం. కాబట్టి ఏదైనా జనంలో ఇప్పుడు జనం బాధ జనందే. ఎందుకంటే ఇవాళ పారిశ్రామిక దోపిడీ స్టార్ట్ అయింది. ఎన్నికల రోజున పోలింగ్ రోజున 200 రూపాయలు ఉన్న సిమెంటు రిజల్ట్ వచ్చిన రోజున 300 అయింది. కేవలం ఒక 3 రోజుల్లోనే వాళ్ళది లాబీ మాకు గిట్టుబాటు అవటం. అంటే నిన్నటి వరకు 100 రూపాయల నష్టంతో వాళ్ళు సిమెంట్ అమ్మేశారా? ఈ రకంగా జనం గమనించటం లేదు అనేటటువంటిది కాదు. ఒక సమర్థుడైనటువంటి పాలకుడికి ఈవేళ జిల్లా కలెక్టర్ ఏంది చట్టాల్లో ఉండేటటువంటి లొసుకుల్ని వాళ్ళు వాడుకుంటారు. ఒక 3-4 రోజుల క్రితం ఆంధ్రభూమిలో ఎడిటోరియల్లో ఒక పాయింట్ రాశాడు, కాలదోషం పట్టిన చట్టాలంటే అంటే దీనికి సంబంధం లేకపోయినా చెప్తాను అధికారులు ఎలా ఉపయోగించుంటారు. స్టార్ హోటల్కి వెళ్ళైనా సరే ఎవరైనా నాకు మంచినీళ్ళు ఇవ్వండి అని అంటే కాదని అనకూడదు, ఇవ్వాలి, లేకపోతే అది కేసు అని. ఢిల్లీలో కార్పొరేషన్ అధికారి ఓ స్టార్ హోటల్ మీద ఆ క్లాజ్ని అడ్డెట్టి కేసు పెట్టాడు. పలానా వాడు మంచినీళ్ళు అడిగాడు, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నీ మీద కేసు అని. యంత్రాంగం కత్తికి 2 వైపులా పదునున్నటువంటి పరిస్థితి. అదే డబ్బులు అందలేదు రాశాడు ఎడిటోరియల్లోనే. డబ్బులు అందకపోతే ఇలా కేసులు రాస్తున్నారు. ఇక మన జిల్లా వరకు వస్తే మొన్న మీ టీవీ న్యూస్లో కూడా వచ్చింది, రాజమండ్రి వెంకటేశ్వర మార్కెట్లో 63 లక్షల రూపాయల అక్రమ బియ్యం స్వాధీనం. ఆ స్వాధీనమే అక్రమం. కమిషనర్ గారు ఉత్తర్వు జారీ చేశారు, బుద్ధి లేకుండా మా అధికారులు చేశారు బాబోయ్ అది రిలీజ్ చేయండి. ఆ వార్త కలెక్టర్ దగ్గర నుంచి రాదు. ఈ రకంగా చౌకబారు ప్రచారం కోసం దీనికోసం ఏది ఏమైనప్పటికీ కూడా ఇసుక ఇవాళ పెద్ద సమస్య. ఇవాళ అందాక గన్ని కృష్ణ గారు కూడా ఒప్పుకున్నారు, ట్రాక్టర్లతో గుద్దేస్తున్నారు వాళ్ళని. ఈవేళ రేపు ఇవాళ మాట్లాడే వాళ్ళం కూడా వెళ్తే ఎక్కడ గుద్దేయచ్చు కూడా బహుశా. కాబట్టి అటువంటి శక్తులు, అరాజక శక్తులు బలపడకుండా ప్రభుత్వం మేల్కోకపోతే చాలా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇది జనఘోష. గతంలో నిందించుకుంటూ వెళ్తూ కాలక్షేపం చేయలేం. ఈ వేళ మటుకు మాత్రం ఇది డెఫినెట్ పొలిటికల్ మాఫియా. కృష్ణ గారు అన్నం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు, కొంతకాలం పడుతుంది ఇంకా ఆయన ఇసుక విధానాన్ని ఒక స్పష్టంగా పేద ప్రజలు అలా అయితే ఆలస్యం అమృతం విధం. చంద్రబాబు గారు బిజీ ఉంటే మన లోకల్ ఈవేళ ఇది ఎందుకంటే సామాన్యులకి ముడిపడి ఉంది. ఈవేళ ఆయన కట్టడం మానేస్తే ఆయనకి ఉన్నాయి అవ్వచ్చు. ఈవేళ దీంట్లో లక్షలాది మంది, ఇది లక్షలాది మంది కార్మికులకి ఈవేళ
నేను కట్టేటప్పుడు అదే లేకపోతే కనీసం గంప మోసేవాడికి కూడా ఉద్యోగం ఇవ్వను, ప్లాస్టర్ చేసేవాడికి కూడా వాళ్ళు ఉద్యోగం ఇవ్వరు. దాని మీద దాన్ని ఆధారం చేసుకుని బతికేవాళ్ళు పారిశ్రామికవేత్తలు కాదు, కార్మికులు. అలాగే గోదావరిలో ఇసుక తీసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఎగుమతి దిగుమతి చేసేవాళ్ళు, లక్షలాది మందికి ఉపాధికి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని చిన్న విషయంగా తీసుకోవటం. ఇదైతే ఏంటంటే ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటే ఆ అమృతం కూడా విషయం అవుతుంది. కాబట్టి దీని మీద మీరు సైతం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. మనం కేవలం గతంలో గతం 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 చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే సాగే పరిస్థితులు ఏం లేవు. కానీ ఇది మటుకు మాత్రం ఈవేళ ఇసుకది మటుకు మాత్రం జరుగుతున్నటువంటిది రాజకీయ దోపిడీ. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇది జరుగుతుందని మనం బుకాయించినా జనానికి అందరికీ తెలుసు. ఈవేళ అంతా ఎవరో మేనల్లుడు అంటున్నారు. ఎవరి మేనల్లుడో జనానికి తెలుసు. ఎవరు మేనల్లుడు అంటే ఢిల్లీ మేనల్లుడు. అందాక కృష్ణ గారు చెప్పారు, నా మీద రామ్మోహన్ రావు కేసు పెడితే 4 నెలలు తిరిగానని. మళ్ళీ 4 సంవత్సరాలు. ఏమండి ఈవేళ మళ్ళీ పేరు చెప్పి ఇంకో 4 సంవత్సరాలు తిరిగే ఓపిక నాకు లేదు. 4 సంవత్సరాలు బతుకుతానో లేదో తెలియదు. సో జైన్ గారు, ఫైనల్ గా శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే 1 minute లో కన్క్లూడ్ చేయండి, సమయం ఇచ్చిపోతుంది. మొత్తం మీద ఇది మొత్తం ఇండియా మొత్తం మీద మాత్రం ఈ ఇసుక లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకు గోదావరి పక్కన ఉండి ఇసుక చాలా తక్కువ రేట్లో వస్తుంది, ఎక్కువ రేటుకి ఇసుక కూడా దొరుకుతలేదు. ఇతరితర ఊర్లకి ఇతరితర రాష్ట్రాలకి మాత్రం ఇక్కడ నుంచి ఇసుక తరలి వెళ్ళిపోతుంది. లోకల్గా ఉన్న పన్ను వాళ్ళకి కానీ, అంటే మీకు వ్యవసాయం తర్వాత అంత ఉపాధి కల్పించే ఇండస్ట్రీ ఏమైనా ఉందంటే ఓన్లీ నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగమేనండి మొత్తం. దీని మీద ఏమో అసలు ఇసుక అనేది చాలా దారుణమైన విషయం. ఇమీడియట్గా ఇసుక రిలీజ్ చేస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి కలుపుతుంది. దానివల్ల అందరూ బతుకుతారు, దానివల్ల రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, తగిన రాష్ట్ర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద శ్రద్ధ తీసుకుని ముందు ఇమీడియట్గా ఇసుక పాలసీని డిసైడ్ చేసి, ఇసుక ఫ్రీగా ఓ రేట్ డిసైడ్ చేసి, ఏ రేట్ అనేది చెప్పాము ఆ రేట్ డిసైడ్ చేసి ఫ్రీగా ఇసుక బ్లాక్ లేకుండా అందరికీ అందుబాటు ఉండేలాగా రేట్ నిర్ణయించి రిలీజ్ చేయవలసిందిగా మేము రాయమండ్రి బిల్డర్స్ అసోసియేషన్ తరఫున నేను కోరటం జరుగుతుంది. రాజు గారు మీరు ఇసుక 1 minute లో చంద్రబాబు నాయుడు గారికి తీరిక లేదు అనే దానికి పక్కన పెట్టి, మన గోదావరిలో ఇసుక తీసుకోవడానికి మన ఆకుల సత్యనారాయణ గారు పోలీసు యంత్రాంగంతో వచ్చి కుమారటేశ్వర రేవులో నుంచుంటే పడవాళ్ళు వచ్చి పడవలు తీసి ఇసుకలు లారీల మీద అమ్మేస్తామని చెప్తున్నారండి. 2,500 3,000 రూపాయలకి ఇచ్చేస్తామంటున్నారు. దానికి ఏమన్నా కొంచెం మన సిటీ ఎమ్మెల్యే గారు మనకు కొంచెం సహకరిస్తే, ఎవరో అక్కర్లేదు, ఎమ్మెల్యే గారు అక్కడ నుంచుంటే అయిపోద్దండి. మా కార్మికులందరూ రెడీగా అక్కడికి వస్తారు, లారీ వాళ్ళు వస్తారు, పడవాళ్ళు వస్తారు. మొన్న మాకు చెప్పారు 6 రోజుల క్రితం, ఒక 150 మంది కానీ మీరు వచ్చినట్టు అక్కడ నుంచున్నట్లయితే మేము ఇసుక తీసేసి పడవల మీద తెచ్చేసి లారీలకు ఇచ్చేస్తాం 3,000 రూపాయలకి అన్నారు. నేను కార్పొరేషన్ కాంట్రాక్టులకి అందరికి చెప్పాను. చెప్తే వాళ్ళు పెడసేవని పెట్టారు. ఏం చేతనంటే వాళ్ళకి లేని బాధ మనకెందుకు, మనల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేస్తారు అనే విధంగా కొంతమంది కరెక్టే అండి. ఇప్పుడు మేమేది అడ్డు ఉండి వాళ్ళు వ్యాపారం చేసుకోవడం, ఇతరత్ర వ్యాపారం చేయడం ఎందుకు, అందరినీ రమ్మని మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పండి, చెప్తే వస్తే మనం అందరు చేద్దాం అన్నారు. కానీ దీనికి పర్యావరణ లేకపోతే ఇంకో అనుమతి అక్కర్లేదు. బోల్డ్ అంత ఇసుక మనకే దగ్గరలోనే ఉంది, ఒక 100 అడుగుల దూరంలో ఉంది. తెచ్చుకుని అలా తెచ్చుకుని లారీలు వేసుకొని మా ప్రజలకు ఎంచక్క మా 3,000 రూపాయలు లారీ ఇచ్చేయచ్చు. దాని గురించి గైడ్ లైన్స్ ఉన్నాయండి పర్యావరణానికి సంబంధించి కొంత నిబంధనలు. మరి ఇప్పుడు అక్రమాలకైతే అడ్డుండవు. అక్రమాలు మరి అదే మరి అందరికి తెలిసిందే కదండి. అది సమయం ఇందాక గోవిందరాజు గారు కానీ లేకపోతే మన మనవుడు కానీ వీళ్ళందరూ గత ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకుని నా వయసుకు తెప్పించి 2000 కేసులుగానే వెరవకుండా చేశారని చెప్పారు. నేను అంటే ఆయన నాకు మంచి మిత్రుడు, నేను దాన్ని ఆయన విమర్శించి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన పరమైపోయింది, పార్టీ కూడా మారిపోయాడు. అది వేరే సంగతి. అంటే చెప్పాను కదా. కానీ అప్పట్లో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి సార్. పబ్లిక్ వెళ్ళిపోతే ఇచ్చేలేదండి అక్కడ. మళ్ళీ అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి ఇంటికి వెళ్ళి సంతకం పెట్టించుకుని మళ్ళీ అక్కడ ఏదో చేస్తే అప్పుడు అక్కడ ఇచ్చారండి. అక్కడ సార్ ఆరోపణలు పక్కన పెట్టండి. మీరు గోవిందరాజు గారు చెప్పినట్టు ఆవేదన అర్థమైంది నాకు. నేను ఇది మన ఆకుల సత్యనారాయణ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను. ఆయన పొడిసారి చూస్తూ ఉన్నాడు లైవ్ టెలికాస్ట్ని, ఎందుకంటే ఆయన ఏదో బిజీగా ఉన్నాడు. నేను ఆయన ఇప్పుడు కలుస్తాం, ఇప్పుడు మీటింగ్లో కలుస్తాం, డెఫినెట్గా చెప్తాను. మీరు పాసిబిలిటీస్ని చూసి
డెఫినెట్గా ఈయన అటువంటి టైప్ కాదు, నేను వేరే టైప్ కాదు. కాబట్టి ఆయన ఇలాగా చేసి పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయి, ఆయన అంటే నా మీద కేసు పెట్టేనంత అంత సీన్ కాదు, కానీ కేసు పెట్టించుకునే సీన్ కాదు. కానీ అక్కడ అటువంటి చట్టానికి వ్యతిరేకంగా వెళ్లకుండా చేసుకునే పని నేను చేస్తాను. ముఖ్యంగా అంటే నేను ఇందాకే చెప్పినట్టు దీనికి సత్వర నిర్ణయం తీసుకున్నాక నా వంతు ప్రయత్నం నాలా ఆలోచించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మా పార్టీలో కొరవే లేదు, అందరితో పాటు మేము ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే నేను అనకూడదు, కానీ ఒక అధికార పార్టీ ప్రతినిధిగా నేను అనకూడదు, కానీ దీంట్లో ఇందాక ఆయన అన్నారు లారీ వచ్చి తొక్కేస్తే మా పరిస్థితి మా పనులు సరిపోవట్లేదని చెప్పేసి పోలీసు వాళ్ళు మా మాట వింటారా అన్నారు. వినరు మాట, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అందిపోతున్నాయి వినరు. దీంట్లో పూర్తిగా ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ పూర్తి వైఫల్యం. మీరు కావచ్చో చూసుకోండి, ఏది ఎక్కడ మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు చెప్పండి. మీరు భవన నిర్మాణ కార్మికులుగా మీరు మాట్లాడుతున్నారు, లేకపోతే ఈయనేమో బిల్డర్ గా ఈయన మాట్లాడుతున్నాడు, లేదా ఆయనేమో చాంబర్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎక్కడ మాట్లాడారు చెప్పండి అసలు? ఎక్కడ కనీసం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఎవరైనా మాట్లాడారు? వాళ్ళు ఇంకా షాక్ నుంచి ఏంటండి, లేకపోతే చేతకాని పర్యటనలు చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు ఒకటి కారణం ఏంటంటే రాజమండ్రి శాసనసభ్యుడు అధికార పక్షానికి మిత్రపక్షమే. ఆయన పరిమితులు ఆయనకు ఉన్నాయి. ఆయన రేవులో నిలబడితే మేము తెచ్చేస్తాం అనేటటువంటిది అంతవరకు ఆ రకంగా అది ప్రభుత్వం మీదో లేకపోతే చట్టాన్ని ధిక్కరించో అనేటటువంటి కరెక్ట్ కాదు. అయితే మనం కోరేది ఏంటంటే ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి, అంతే తప్ప ఇక ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఇది అని అన్నట్టే కొంతమంది కోసం మనం చెబితే కరెక్ట్గా కూడా చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ మారారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు పార్టీ మారిన ఆయనే, అందరూ అవి వాటి జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే ఈవేళ ఈ ఆరోపణలు రౌతు సూర్యప్రకాశరావు చీటీ అని, రౌతు సూర్యప్రకాశరావు మాకు 2500కే ఇప్పించాడు అని ఈయన చెప్తున్నారు. ఒకవేళ అంటే తీసుకున్నా 2500 లోపే ఆరోపణలు వస్తాయి. ఏబి నాగేశ్వరరావు గారు పోటీ చేస్తే మచిలీపట్నంలో సినిమా థియేటర్ కట్టారని అన్నారు, బత్తిన సుబ్బారావు గారు వైజాగ్లో కట్టారని అన్నారు, నీలం సంజీవరెడ్డి గారు నాగార్జున సాగర్లో పట్టుకుపోయారని అన్నారు. ఆ ఆరోపణలో ఈవేళ రౌతు సూర్యప్రకాశరావు ఆ రోజు తినేసి లారీలు ఇచ్చాడు అని అన్నంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి దయచేసి దీని మీద ఇది వందలాది వేలాది మంది హాస్యాస్పదం ఎన్ని అనకండి, జరుగుతుందని మీరు అనలేదు, మా నాయకుడికి తెలియకుండా ఇది జరుగుతుందని మీరు అనలేదు. జరుగుతుందని నేను అనుకుంటున్నాను, ఆయన దృష్టి తీసుకెళ్తాను. నేను అలాగే ఆయన తీసుకుని ఉండడు అని అంటున్నాను. నేను తీసుకున్నాడని నేను అనలేదు, ఆరోపణలు సంతకాలు అని ఆరోపణలు అందరి మీద దానికోసం సరే దానికోసం మాట్లాడదాం. సంతకాలు పెడితేనే ఆ సంతకాలు పెట్టించుకున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళకే ఇచ్చేవారు. అక్కడ పబ్లిక్ సమయం మించిపోయింది, ఉండండి. ఓకే, ఇప్పుడు చర్చలో పాల్గొన్న గన్ని కృష్ణ గారికి, అదేవిధంగా నందేపు శ్రీనివాస్ గారికి, కోపం తెప్పించి రాజు గారికి, అశోక్ కుమార్ జైన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అక్టోబర్ 2వ తేదీన ఇసుక పాలసీ ఫైనల్ అవుతుందని అంటున్నారు. ఒకవేళ అవ్వకపోతే సిసిసి ఇసుక మీద ఇంకా సమరం కొనసాగిస్తుంది. ప్రజల పక్షాన్ని నిలబడడానికి మా వంతు మేము ప్రయత్నిస్తాం. అప్పట్లోగా అధికార పక్ష నాయకులు, అదేవిధంగా మిత్రపక్షమైన బీజేపీ నాయకులు ఇసుక పాలసీని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆశిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. వచ్చే వారం మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.